వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఒక పండగ వాతావరణంలో మన అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 18, 19, 20 తేదీన 18ని అనకాపల్లి నియోజకవర్గ మహానాడు, అదేవిధంగా 19వ తారీఖు పెందుర్తి నియోజకవర్గ మహానాడు, అలాగే ఎలమంచిలి నియోజకవర్గ మహానాడు కూడా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా 20వ తారీఖున కూడా మాడుగుల, చోడవరం, పాయకురపేట నియోజకవర్గ మహానాడులు కూడా 20వ తారీఖుని, 18వ తారీఖు అనకాపల్లి నియోజకవర్గ మహానాడు సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి మన నూకాలమ్మ టెంపుల్ దగ్గర సత్యాగ్రహంలో జరుగుద్ది. కాబట్టి అక్కడ కేడర్ అందరూ కూడా అనకాపల్లి నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మన సత్యాగ్రహానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 19వ తారీఖుని మరి ఎలమంచిలి నియోజకవర్గానికి మహానాడు అచితాపురం మండలం, అచితాపురంలో ఎస్కేఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమం పెట్టడం కూడా జరిగిందండి. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో మహానాడు 19వ తారీఖు అంటే మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి మన జిఎస్ఆర్ కన్వెన్షన్లో ఇరువాడ దగ్గర కార్యక్రమం కూడా జరుగుతుందండి. అదేవిధంగా 20వ తారీఖుని మరి మాడుగుల నియోజకవర్గ మహానాడు దారాపల్లి మండలం అలమండ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా చోడవరం నియోజకవర్గ మహానాడు చోడవరంలో మన లక్ష్మమ్మ గుడి దగ్గర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా పాయికరాపేటలో 20వ తారీఖుని మన హోమేశ్వర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర అడ్డు రోడ్లో క్యాంప్ ఆఫీస్ దగ్గర 20వ తారీఖుని ఉదయం 10 గంటలకు కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ అందరూ కలిపి అక్కడ జరిగినటువంటి మహానాడులో అక్కడ ఉన్నటువంటి తీర్మానాలన్నీ కూడా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి తీర్మానాలన్నీ కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నియోజకవర్గ తీర్మానాలన్నీ కూడా 21 నాటి కంప్లీట్ చేసి మా జిల్లా పార్టీకి అందజేయడం జరుగుతుందండి. 22వ తేదీన పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమం చింతకాయల విజయ్ గారు, చింతకాయల రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బత్తుల తాతిబాబు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడంతో పాటు ఒక క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ కూడా పసుపు చొక్కా ధరించి వారికి ఏదైతే ఐడి కార్డు ఉందో మెడలోని వేసుకొని ప్రతి ఒక్కరు ఒక పండగ వాతావరణంలాగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం కూడా ధర్మసాగరం దగ్గర స్టార్ హోమ్స్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు నర్సీపట్నం అంటే బొడ్డుపల్లి నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి సుమారు 3 కిలోమీటర్లు వస్తుంది. ఇటు అడ్రోడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా కోటవట్టలు దాటిన తర్వాత ఈ ప్రాంగణం ఉంటుంది. అందరూ గమనించాలి. అక్కడ ఫ్లెక్సీలు వగైరా అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా గమనించి ఆ ప్లేస్కి సుమారు 22 ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో చేరవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం అయింది.